జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దేశ రాజధాని ఢిల్లీ వేదికగా దేశ ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి పార్లమెంట్ సాక్షిగా దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీసిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశంలో లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలకమైన యాంటీ పేపర్ లీక్ బిల్లు పైన లోక్సభలో చర్చ జరుగుతూ ఉంటే ప్రతిపక్ష పార్టీలు సృష్టించినటువంటి రచ్చతో సభ అంతా కూడా ఒక్కసారిగా బగ్గుమనింది. అసలు పార్లమెంట్ లో ఇంతకు ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం సభ ముందుకు తీసుకొచ్చినటువంటి ఆ విప్లవాత్మక చట్టాలేంటి, ప్రతిపక్షాల ఆరోపణల వెనక అసలు నిజానిజాలేంటో ఇప్పుడు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మన దేశంలో పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాల వల్ల ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది కష్టపడి చదివేటటువంటి విద్యార్థుల జీవితాల్లో రోడ్డున పడుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ యొక్క దశాబ్దాల పాలనలో రూపుదిద్దుకున్నటువంటి వ్యాపం వంటి అతి పెద్ద కుంభకోణాల నుంచి మొదలుకొని ఎన్నో రకాల పరీక్షల లీకేజీ వ్యవస్థకు శాశ్వతంగా చరమగీతం పాడాలని మన మోడీ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ది పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ సవరణ బిల్లు 2026 ను లోక్సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ కొత్త చట్ట ప్రకారం క్వశ్చన్ పేపర్లు లీక్ చేసేటటువంటి వ్యక్తులకు గరిష్టంగా 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ అధికారులే గనక ఈ అక్రమాలకు పాల్పడితే వాళ్లకు కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. ఇక ఈ లీకేజీలను నడిపేటటువంటి సిండికేట్లకు కనీసం 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ₹1 కోటి నుంచి 10 కోట్ల వరకు భారీ పెనాల్టీ విధించే విధంగా చట్టాన్ని అత్యంత కఠినంగా రూపొందించారు. అంతేకాకుండా ఈ కేసులను వేగంగా విచారించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ కీలకమైన బిల్లు పైన లోక్సభలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి ప్రియాంక గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్ని రేపినాయి. ఈ రాహుల్ గాంధీ మాట్లాడతా దేశంలో విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది. రాజీనామా చేసినటువంటి విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ కేవలం ఒక కీలుబొమ్మ మాత్రమే. ప్రతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆ సంస్థ వ్యక్తే, అంటే ఎవరు? ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి నోటుకొచ్చేట్టు మాట్లాడినాడు. విద్యార్థుల ప్రధాన శత్రువు ఆర్ఎస్ఎస్ అని సంచలన ఆరోపణలన్నీ కూడా చేశాడు. ఇక్కడ నేను ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నా. మన దేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరా? అబుల్ కలాం ఆజాద్. అసలు ఆయన మన దేశానికి సంబంధించిన వ్యక్తే కాదు. ఆయన పుట్టింది పెరిగిందంతా కూడా సౌదీలో. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మన దేశానికి, మన భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిని చేశారు. ఎంత దారుణమైన విషయమా? అంటే ఈ దేశంలో చదువుకున్న వాళ్ళు లేరా? కాదులే, కనీసం ఈ దేశాన్ని నడిపించగలిగినటువంటి జ్ఞాన సంపద ఉన్న వ్యక్తి లేరా ఇక్కడ? కాదులే, ఏం అసలు ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఘోరమైన పనులు, నీచమైన నిర్ణయాలు అసలు దేశాన్ని చెప్పాలంటే అగాధంలోకి తోసేసినాయి, ఊబిలోకి నెట్టేసాయి. అలాంటిది వీళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు. కాదులే, మన దేశం మీదకి దండయాత్రలకు వచ్చి మన దేశం మీద దాడి చేసి మన దేశాన్ని లూటు చేసి ఎన్నో దేవాలయాలను కూలగొట్టి మన హిందూ బంధువుల మాన ప్రాణాలన్నీ కూడా తీసేసి ఎవరైతే ఈ మొగళ్ళు, తొరకలు, మరకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదో చరిత్రలో ఏదో పెద్ద గొప్ప వీరులు అన్నట్టు, దాన ధర్మ ప్రభువులు అన్నట్టు వాళ్ళని ఏదో మన చరిత్ర పుట్టలోకి ఎక్కించి మన దేశం కోసం ఎవరైతే పోరాటం చేశారో, మన దేశం కోసం ఎవరైతే తమ ధన మాన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారో వాళ్ళని దేశం పోయి మన చరిత్ర పాఠ్యాంశాల్లో లేకుండానే చేశారు. అలాంటి మోకాల విద్యను ప్రవేశపెట్టింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ నాయకులంతా కూడా ఈ రోజు కనీసం కొంచెమన్నా లేకుండా వీళ్ళు ఏం మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. ఆర్ఎస్ఎస్ అంట వీటినంటే కూడా శాసిస్తుందంట, రూల్ చేస్తానంట. ఏం మాట్లాడతారు అంటే సిగ్గుండాలి. ఒకరు అన్నా కూడా సిగ్గుపడాలా. ఇప్పటికి కూడా ఒక పార్లమెంట్ లో ఒక ఎంపీగా ఉండి ఇంకా పరాయి దేశస్తులకు ఎవరైతే ఈ దేశాన్ని లూటీ చేశారో, నాశనం చేశారో వాళ్ళకి ఇంకా ఒత్తాసు పడడానికి కొంచెం సిగ్గుపడాలా. అంతటితో ఆకుండా ఢిల్లీలో నిరసన తెలిపినటువంటి విద్యార్థులపైన పెల్లెట్ ఫైరింగ్ చేయాలని, కాల్పులు జరపాలని కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షానే ఆదేశించారు. అందుకే ఆయన సభను ఎదుర్కొనే ధైర్యం లేక సభలోకి రాలేదని చెప్పేసి ఎలాంటి ఆధారాలు లేనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేశారు. ఏది నువ్వు ఉండవని చెప్పేసి ఆయన సభలోకి రాలేదా? ఏది నీలాంటి జ్ఞాన సంపన్నుడు, నీలాంటి మేధావి, నీలాంటి వాడు ఉన్నాడని చెప్పేసి నీలాంటి వ్యక్తిని ఎదుర్కోవడం ఆయన కష్టమే. ఆయన రాలా. ఏం మాట్లాడతారు? పిల్లలు చెప్పిన నవ్వుతారు. ఎట్లా ఆయన మాట్లాడే మాటల రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ ఆరోపణలను కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెంటనే లోక్సభలో తీవ్రంగా ఖండించారు. అసలు పాలన అనేది ఏ విధంగా సాగుతుందో దానిపైన రాహుల్ గాంధీకి కనీస అవగాహన కూడా లేదు. ఫైరింగ్ ఆర్డర్లను మెజిస్ట్రేట్ ఇస్తారు తప్ప మంత్రి గాని లేదా పోలీసులు గాని కాదని చెప్పేసి కొండ బద్దలు కొట్టాడు. అంటే ఇక్కడ రాహుల్ గాంధీని ఒక జోకర్ని వేసి వదిలిపెట్టాడు. అక్కడ అసలు బుల్లెట్ల కాల్పులే జరగల, కాల్పులు జరపాలనే ఆదేశాలు కూడా ఇవ్వాల. కేవలం నిరసనకారుల పైన
టియర్ గ్యాస్ మాత్రమే ప్రయోగించారని చెప్పేసి అసలు నిజాన్ని స్పష్టం చేశాడు. ఇక కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు అలాగే మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు వాళ్ళిద్దరు కూడా లేచి నిలబడి సభలో పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి పదాలను వాడడం సరికాదని రాహుల్ గాంధీకి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆమె మాట్లాడిందా? ఎవరు? వీళ్ళ సోదరేమణి ప్రియాంక గాంధీ. ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారు అయ్యారు కదా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా, ఆయన మీద కూడా అబండాలు వేశారు. ఏంటంటే అంటే మీరు గుట్టగాల్చి మొహాన్ని వేస్తా ఉంటే ఇంకా దాన్ని కడుక్కుంటా కూర్చోంటారా? కాదులే, మీ పరిపాలనలో ఈ దేశం ఎంత చతికిల పడిపోయిందో, అది అసలు ఎంత దీనస్థితికి వెళ్ళిపోయిందో ప్రజలందరికీ కూడా తెలుసు. అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో ప్రజలు ఈ మధ్య కాలంలో చూస్తున్నారు. మీరు మళ్ళా మాట్లాడితే ఎట్టా? కాదు, స్కాములకు కేర్ ఆఫ్ అడ్రస్ మీరు మీ పార్టీలో మీరు మాట్లాడతారా అంటే ఏ నివేదిక ఆధారంగా అమిత్ షా పైన ఆరోపణలు చేస్తున్నారో సభ ముందు రాతపూర్వకంగా ఆధారాలు చూపించాలని, నిరూపించకపోతే ఏది అందరి ముందు సభకు దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేశారు. మరోవైపు నూతన విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పైన ప్రియాంక గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఆయన తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో ఆ వ్యాఖ్యలను స్పీకర్ గారు సభ రికార్డుల నుంచి తొలగించారు. అటు లోక్సభలో ఎంపీ తేజస్వి సూర్య, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీల సుదీర్ఘమైన వాదోపవాదాలు అలాగే చర్చ మధ్యనే యాంటీ పేపర్ లీక్ బిల్లు 2026 ను లోక్సభ మూజువాణి ఓటు ద్వారా ఘనంగా ఆమోదించింది. దీంతో పాటు రాజ్యసభలో కూడా ఒక కీలకమైన పరిణామం జరిగింది. దేశ జాతీయ చిహ్నాలు గేయ గౌరవాన్ని పెంచే విధంగా ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971 సవరణ ద్వారా వందే మాత్రం బిల్లును కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం జనగణమనకు సమానమైనటువంటి హోదాను వందే మాత్రం గేయానికి కల్పిస్తూ ఈ గేయాన్ని పాడకుండా అడ్డుకున్న, అవమానించిన నేరంగా పరిణించి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే విధంగా చర్యలన్నీ కూడా చేపట్టినారు. ఖాతా ఈ దెబ్బత జిహాదీగాళ్ళంతా కూడా లోపలికి. ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకించి సభను వాయిదా పడేలా చేసినప్పటికీ రాజ్యసభ ఈ వందే మాత్రం బిల్లును కూడా ఆమోదించింది. అర్థమవుతుందా? అంటే వీళ్ళందరూ కూడా ఎవరి పక్క? సభ నుంచి వాకౌట్ చేసిన వాళ్ళు ఎవరి పక్క అంటాలే? ఎవరైతే ఈ దేశాన్ని వ్యతిరేకిస్తారో, ఎవరైతే ఈ దేశంలో మెజార్టీ ప్రజల హిందూ సమాజాన్ని వ్యతిరేకిస్తారో, ఎవరైతే వందే మాత్ర గేయాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళే వాకౌట్ చేస్తారు. వాళ్ళే వీళ్ళంతా కూడా. ఏది ఏమైనా సరే ప్రతిపక్ష పార్టీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వీళ్ళంతా కూడా ఏదే ఎంత రాజకీయం చేయాలని చూసినా, సభలో ఆరోపణలతో కాలయాపన చేసిన, విద్యార్థుల జీవితాలకు అండగా నిలిచేటటువంటి యాంటీ పేపర్ లీక్ బిల్లును అలాగే దేశ గౌరవాన్ని పెంచేటటువంటి వందే మాత్రం బిల్లును పార్లమెంట్ లో విజయవంతంగా ఆమోదించి దేశ ప్రజలకు ఒక మంచి సందేశాన్ని అయితే అందించింది. అది అసలు విషయం. ఇక FCRA బిల్లు ఉండాలి, దానికోసమే వీళ్ళంతా కూడా ఈ డ్రామాలు దొబ్బుతుంది. అది కూడా ఇంకా సభ ముందుకు వస్తుంది. అది కూడా ఏది సభలో బిల్ పాస్ అవుతుంది. చూస్తా ఉండండి ఏం జరుగుతుందో. కత్తలు చేసినా కూడా ఇన్ని రోజులు కూడా ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని మీ ఇష్ట ప్రకారం మాట్లాడినారా? ఇప్పుడు కూడా మీ ఆటలే సాగుతాయి అనుకుంటారా? ఎంత మాత్రం కూడా సాగదో, ఎంత మాత్రం కూడా మీ ఆటలు సాగవు. దేశ ప్రజలందరూ కూడా నిజాలేంటో అబద్ధాలేంటో ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాయి, ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. ఇక పైన మీ ఆటలు ఎంత వరకు సాగవు. గతంలో 99 సీట్లన్నా వచ్చినాయి, ఈసారి 9 సీట్లు కూడా రాకుండా పోతాయి. చూస్తా ఉండండి ఏం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చేస్తారు కదా? అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఏది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కి జై.